గత 2-3 ఏళ్లుగా చంద్రబాబు సభలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే జనసందోహం ఏ విధంగా ఉందో మనందరం చూసాం. దాన్ని తగ్గించడం కోసం ఫస్ట్ నుంచి కూడా జగన్ టీం టార్గెట్ చేస్తోందని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు, అభిప్రాయపడుతూ ఉన్నారు. సో అలాగే చంద్రబాబు వాయిస్ కూడా వినిపించకుండా ఉండడం కోసం 53 రోజులు అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఆ ప్రచారంలో ఉన్నప్పుడే. సో ఇప్పుడు కూడా అలాంటిది ఏదో ప్లాన్ చేసింది జగన్ టీం అనేటువంటి దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. గత 2-3 ఏళ్ళుగా చూసుకున్నట్లయితే చంద్రబాబు సభలకి జనాలు ఏ విధంగా వస్తున్నారో చూస్తూనే వస్తున్నాం. సో దాన్ని ఎలాగైనా తగ్గించాలి అనే దానికి సంబంధించి జగన్ టీము ఫస్ట్ నుంచి కూడా టార్గెట్ చేసింది అని చెప్పేసి అని చాలామంది అభిప్రాయపడుతున్నారు, అంటున్నారు కూడా అని చెప్పేసి అని వార్తలు వస్తున్నాయి. సో అలాగే ఆయన వాయిస్ కూడా జనాల్లోకి వెళ్ళకూడదని చెప్పేసి అని ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు కూడా అలాంటి ప్లాన్ ఏదో జరుగుతోంది అనేటువంటి వాదన కూడా వినిపిస్తోంది. దాని గురించి ఏమంటారు? ఇది మొదటి నుంచి ఉన్నదే. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ సభ నిర్వహించినా ఆ సభ గుంపుల్లో వైఎస్ఆర్ సానుభూతి పరులు కూడా ఉన్నారు అనేది ఒక అభియోగం. మేబీ వాస్తవం అయినా అయిండొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం నిర్వహిస్తున్న వాళ్ళకి స్వచ్ఛందంగా ఇంటెలిజెన్స్ టీం ఒకటి ఉంటుంది. ముఖ్యమంత్రి సభలకి ఎలా ఉన్నాయి, ఏంటి, ఆయన మీద ఎవరు అటాక్ చేస్తారా ఏంటి అనేది వాళ్ళ వృత్తి ధర్మం, స్టేట్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో. దాంతోపాటు వీళ్ళకు ప్రైవేట్ సైన్యం ఉంది. ఈ ప్రైవేట్ సైన్యం ద్వారా కూడా చంద్రబాబు సభలకి నిజంగా ప్రజాదరణ వస్తుందా, రావట్లేదా, ఇదంతా నిజంగా ఊరికే గ్యాంబ్లింగ్ చేస్తున్నారా, లేదా మనుషుల్ని లారీల మీద బస్సుల మీద తరలిస్తున్నారా అనేది రకరకాల అభియోగాలతో కూడిన వాదనలు. అయితే రీసెంట్గా ఈవెన్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సభలకు కూడా ఆర్టీసీ బస్సులు వీళ్ళు బుక్ చేస్తే బస్సులు ఖాళీ లేవు, ఇవ్వలేదని డిపో మేనేజర్లు. దానికి కూడా అక్కడ రవాణా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గట్టిగా హెచ్చరికలు జారీ చేసి వీళ్ళకి బస్సులు తరలించొద్దని చెప్పారని వార్తలు ఉన్నారు. అయితే వీళ్ళు ట్రైన్స్ కూడా బుక్ చేసి ఏదో చేశారు, అది పక్కన పెట్టండి. అయితే మొదట్లో చంద్రబాబు గారు అంటే అరెస్ట్ అవ్వక ముందు ఒక 1.5 year బ్యాక్, 2 years బ్యాక్ చంద్రబాబు గారి సభలకి పర్వాలేదు, జనాలు బాగానే వచ్చారు. ప్రతిపక్ష నేత, సుమారుగా అంత అనుభవజ్ఞుడు, ఇంత జనాభా వస్తున్నారు, ఈయన మాటలు వింటున్నారు, పైగా ఇతని ఏజ్లు, ఇతని మాటలు ఎవరు వింటారు, ఇతను ఎట్లా అని రకరకాలుగా కొన్ని ఛానల్స్ చూపించాయి. అయితే అప్పటికే ఆదరణ పెరిగే కొద్దీ కందుకూరు, గుంటూరు అనుకుంటా ఆ సభలు నిర్వహించినప్పుడు ఏం జరిగిందంటే తొక్కిసలాట జరగడం, ఒక మనిషి చనిపోయడం, దానికి ఎక్స్గ్రేషియా కూడా టీడీపీ తరఫున చంద్రబాబు గారు ప్రకటించినవన్నీ జరిగితే అది అదనుగా చేసుకొని అది నిజంగా జరిగిందా లేదా తొక్కిసలాటలో చనిపోయేలా చేశారా అనేది తెలీదు. ఏ వెర్షన్ కరెక్ట్ అనేది తెలియదు. వీళ్ళు అంటారు కావాలని వైసీపీ చేశారు, వీళ్ళు అంటారు, టీడీపీ వాళ్ళు అంటారు, వైసీపీ వాళ్ళు అంటారు లేదు వాళ్ళకి అసలు నిబద్ధత లేదు, ప్రజలు చచ్చిపోతున్నా వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు మాత్రం వాళ్ళ సభలు పెట్టుకోవాలి అన్నట్టుగా మాట్లాడారు. అలా మాట్లాడినప్పుడు ఆ కందుకూరు సభ జరిగిన తర్వాత అక్కడి నుంచి సభలకి ఈయనకి పర్మిషన్ ఇవ్వడం మానేశారు. పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి, ఎస్పీ లాంటి వ్యక్తి మాట్లాడాలి, కమిషనర్ లాంటి వ్యక్తి, రకరకాలుగా. సో ఈయన చాలాసార్లు ఆర్గ్యూ చేయడం, నేను గతంలో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని, ప్రతిపక్ష నేతని, సో అని చెప్పినా కూడా లేదు సార్ పర్మిషన్ లేదండి అని చెప్పి ఇతనికి బంధించడం. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా వైజాగ్లో సభ పెడతారంటే ఆయన హౌస్ అరెస్ట్ చేసి ఆయన ఇంటి దగ్గర ఉంచడం, ఇట్లా రకరకాలుగా చూసాం. అంటే ఎక్కడ వీళ్ళకి ఆదరణ పెరిగిపోతుందో అనే ఉద్దేశంలోనే కావాలని పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదనేది వాస్తవం. అది మనం వాస్తవం అంగీకరించాలి. ఎందుకంటే మరి నిజంగా ప్రభుత్వమే అలా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముందు మరి ఆ పాదయాత్రలు ఇవన్నీ చేసి ఉండేవారు కాదు కదా. అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ఇలాగే కట్టడి చేసి పర్మిషన్లు ఇవ్వకూడదు అంటే అలాగే చేసి ఉండేది కదా. దానికి వైసీపీ ప్రభుత్వం చెప్పే ఆన్సర్ ఏంటంటే కందుకూరులో ఒక వ్యక్తి ఇదైపోయాడు కాబట్టి మీకు సభలు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తే భయం వేస్తుంది, ఎక్కడ అమాయక ప్రజలు చచ్చిపోతారన్న భయంతో మేము ఇవ్వట్లేదని ఒక మంత్రి కూడా వ్యాఖ్యానించారు. అంటే ప్రజల మీద అంత సానుభూతి ఉంది మాకు సుమా అన్నట్టు. సో అప్పుడు వీళ్ళేమన్నారు, నిజంగా మిమ్మల్ని అంతగా సాధించేలాగా మా ప్రభుత్వం ఉన్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా ఉంటే మీరు అసలు పాదయాత్ర చేయరు, మీరు జనాలకు వెళ్ళేవారే కాదు, మేము అలా చూడలేదు కదా. రాజకీయం ఎవరి ప్రచారం వాళ్ళదే, ఎవరి టాలెంట్ వాళ్ళదే, చేయకూడదు, వెళ్ళకూడదు, మీకు సభకు అనుమతులు లేవని చెప్పడానికి మీరెవరు అని చెప్పి పోలీసులతో ఆర్గ్యూ చేయడం. అప్పటి నుంచే లోకేష్ గారు కూడా ఎవరెవరు పోలీసులు ఎట్లా అబ్జెక్ట్ చేసి
ప్రభుత్వానికి ఫేవర్గా ఉన్నారో వాళ్ళందరి పేర్లు రాయడం, రెడ్ డైరీ పట్టుకోవడం కూడా స్టార్ట్ చేశారు నాకు తెలిసినంతవరకు. సో ఇట్లాంటి అభియోగాలు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు గారు ఎక్కడికి సభకి వెళ్ళినా ఓ మోస్తరుగా ఇంతమంది వస్తున్నారు, ఓ 10,000 మంది వస్తున్నారు, ఇంతమంది వస్తున్నప్పుడు ఎలాగా నిజంగా వస్తున్నారా ఏంటి అని దాని మీద ఒక ప్రైవేట్ టీం కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిందని, దాంట్లో మధ్య మధ్యలో వాళ్ళ మనుషులు స్లీపర్ సెల్స్ లాగా ఉండడం, వాళ్ళకి పనిచేయడం చేశారని కూడా కొన్ని అభియోగాలు ఉన్నాయి. కానీ గతంలో కొంతమంది దొరికితే వాళ్ళని టీడీపీ శ్రేణులు కొట్టాలని చూసినా కూడా సరే మళ్ళీ కొడితే మళ్ళీ మన మీద నెగిటివ్గా వస్తుందని చెప్పి కొట్టకుండా వదిలేశారు. రకరకాలుగా ఇవన్నీ అప్పట్లో చూసాం, అంటే ఒక 2 years బ్యాక్. సో మళ్ళీ ఎప్పుడైతే చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారో, అరెస్ట్ అయిన తర్వాత ఒక్కసారి స్తబ్దుగా ఉన్న టీడీపీ శ్రేణులు ఇవన్నీ కూడా ఒక్కసారిగా హైలైట్ అయిపోయాయి. బాగా ఉద్యమం స్ఫూర్తి వచ్చేసింది, ప్రతి ఒక్కరు కూడా బాగా ఉత్తేజం అయిపోయారు, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడము. దానికి తోడు జనసేన ఎప్పుడైతే ములాఖత్ అయిందన్నారో 2 కూటములు కూడా సమన్వయ కమిటీలుగా ఏర్పడి ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద ఖండించడం ఇవన్నీ జరిగాయి. ఆటోమేటిక్ మొన్న రీసెంట్గా బీజేపీ కూటమిలో చేరింది, కానీ ముందు ఈ 2 కదా చాలా వరకు చేసే. అయితే ఎక్కడికక్కడ కట్టడి చేయడం, పర్మిషన్ ఇవ్వకపోవడం. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా యోగలం యాత్రలో ఉన్నారు ఎవరు, లోకేష్ గారు. ఆయన అక్కడికి వెళ్ళి చూద్దామంటే మాకు శాంతి భద్రతల సమస్యలు వస్తే మీరు వెళ్ళడానికి వీల్లేదని ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ అడ్డుకోవడం. దాని మీద కూడా మళ్ళీ లోకేష్ ఆర్గ్యూ చేస్తే పోలీసుల మీద ఎదురు తిరుగుతున్నారు అన్నట్టుగా చెప్పడం. రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు లేదా కొన్ని వాస్తవాలు. అంటే ఎవరి ప్రభుత్వం వాళ్ళు అలా చేసుకుంటారు. సో వెరసి ఇవన్నీ చూస్తే ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు, ఆయన కదలికలు ఎలాగ ఉన్నాయి, ఆయన ఎక్కడెక్కడ సభ పెట్టబోతున్నారు, ఆ సభకి మనం ఎలా చేయాలి, అందులోంచి ఒక 3-4 నుంచి రాళ్ళు రూగితే ఎలా ఉంటుంది, లేదా పవన్ కళ్యాణ్ గారికి కూడా సోడా బుడ్డీలతో కూడా కొట్టాలని చూశారంట. అఫ్కోర్స్ అది భగ్నం చేశారు. ఏదో సినిమాలో చూపిస్తారు చూసారా, ఒక అదే పవన్ కళ్యాణ్ సినిమాయే గబ్బర్ సింగ్ అనుకుంటా, అక్కడ మంత్రి గారి మీద చెప్పులు విసిరాలని చూస్తే దాన్ని ప్రతిఘటించి ఖండిస్తాడు ఆయన పోలీస్ ఆఫీసర్ ఉండి, గబ్బర్ సింగ్ సినిమా. సో ఇక్కడ కూడా అలాగే చెప్పులు విసిరే ప్లాన్ చేస్తే జన సైనికులు దాన్ని అడ్డుకోవడం, ఇలాగ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా జనరల్గా ఎలా ఉంటుందంటే మనకి మొన్న నైట్ ఏం కర్రీ తిన్నారంటేనే గుర్తుండవు, ఇట్లాంటివన్నీ ఏం గుర్తుపెట్టుకుంటాం. కొంతమంది విశ్లేషకులు లేదంటే కొంతమంది బాగా అభిమానులు ఉంటారు కదా, అటువంటి ఇవన్నీ గుర్తుపెట్టుకుని కరెక్టే కదా, గతంలో వీళ్ళు ఇలా చేశారు, దానికి వీళ్ళు ఇలా చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించారండి ఒక సందర్భంలో, చెప్పు చూపించి కొడతానంటే దానికి వెంటనే పేరు నాని గారు సీరియస్ అయ్యి చెప్పు చూపిస్తావా అసలు ఒక నాయకుడివేనా అన్నట్టు అన్నారు. ఆయన మీద ఎన్ని తిట్లు తిడితే పేటిఎం అదేంటి పావలా స్టార్ అని, ఆ తర్వాత ప్యాకేజీ స్టార్ అని, 3 పెళ్ళిళ్ళు అయ్యాయని, రకరకాలుగా అన్నీ అంటే కదా అప్పుడు ఆయన బరస్ట్ అయ్యి చెప్పు ముందు ఇవన్నీ చెప్పరేమి, ముందు వీళ్ళన్నదేం చెప్పకుండా ఆయన చెప్పు చూశాడు, చెప్పు తీసి చూపించాడు, అది సభ్యతేనా, చదువుకున్నవాడైనా అన్నట్టుగా మాట్లాడారు. ముందు వీళ్ళు ఎన్ని మాటలు అంటే ఆయన చెప్పు చూపించాడు అనేది చెప్పకుండా కేవలం చెప్పు చూపిస్తే మా దగ్గర చెప్పులు ఉన్నాయి మేము 2 చూపిస్తాము అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఏదైనా ప్రభుత్వం, బాబు మీరు పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు, నువ్వు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు, బాబు నువ్వు కంపెనీలు ఎందుకు తీసుకురాలేదు, నువ్వు ప్యాకేజీ స్టార్వి, బాబు నువ్వు అభివృద్ధి ఎక్కడ చూపించావు, నువ్వు పావలా స్టార్వి, బాబు ఇక్కడ కనీసం పథకాలే తప్ప కనీసం ఒక రోడ్లు కూడా వేయట్లేదు, నువ్వు చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నావు. ఇవే ఆన్సర్లు. అడిగిన దానికి సమాధానం చెప్పేలా ఉండాలి, కానీ ఎంతసేపు దియ్య పట్టడము, హేళన చేయడము, ఫ్యామిలీ విషయాలు వీళ్ళకి మాట్లాడడం ప్రస్తుత రాజకీయాల్లో ఇలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ బురదజల్లుకోవడాలు, ఎక్కడ వాళ్ళకి ఇమేజ్ వచ్చేస్తుందో లేకపోతే వాళ్ళకి ఎక్కడ పొలిటికల్ మైలేజ్ వచ్చేస్తుందో అని భయభ్రాంతుల్లోనే అభద్రతా భావంలో చేసినవి ఇవన్నీ కూడా. చంద్రబాబు సభలకు కూడా జనాలు ఎక్కువ రావడంతో, జనసందోహం అవడంతో వాటిని తగ్గించాలి, డైవర్ట్ చేయాలి, ఎలాగైనా ఆపాలి అనే దానికి సంబంధించి జగన్ టీం చాలా ప్లాన్ చేసిందని అంటున్నారు. మరి ఆ ప్లాన్లో రాబోయేటువంటి రోజులు ఇంకెన్ని వస్తాయో బయటకు చూద్దామండి.